హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మా తరపున. వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం చేయబోయేది మోదకులు ఎలా చేయాలో చేసి చూపిస్తాము. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని గ్యాస్ మీద వేసుకోవాలి. ఇది లీటర్ జగ్గు కదా, 2 లీటర్లు. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయి, తగినంత సాల్ట్ 2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు సాల్ట్ సరిపోయిందో ఒకసారి చూడు. షుగరు ఒక 4 స్పూన్లు యాడ్. వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు బియ్యం పిండి ప్యాకెట్ ఇందులో పోసి కలిపేయాలి. ఆల్రెడీ ఒక ప్యాకెట్ అది ఆల్రెడీ కట్ చేస్తుంది కదా, యాడ్ చేయి త్వరగా. గట్టిది నేను పోస్తాను, నువ్వు గట్టితో. ఆల్రెడీ ఒక ప్యాకెట్ కొద్దిగా ఓపెన్ చేసాం కాబట్టి ఈ ప్యాకెట్ ఇది మొత్తం యాడ్ చేసేస్తాం. సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ప్యాకెట్ యాడ్ చేస్తాం. ఫాస్ట్గా తిప్పు. ఎక్కువ ఇద్దేమో అనుకుంటున్నాం మేము. ఎక్కువైతే ఉంటాయి. సరిపోతుంది. 2 వాటర్ తక్కువ అయింది కొద్దిగా. యాడ్ చేద్దాం కొంచెం. రెండు లీటర్లు పోసాం ఆల్రెడీ. కొంచెం లాస్ట్లో ఒకవేళ ఎక్కువ. మీరు ఏంటంటే మీరు ఎన్ని మోదకులు చేస్తున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ని మరిగించేసి పిండి కూడా దాని తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. మనం 100 మోదకులు చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలి, అది ఆల్రెడీ పిండి కలిపేసాం కాబట్టి దాన్ని మళ్ళీ చేతితో మెత్తగా వత్తాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యి కాలుతుంది కాబట్టి పక్కన మామూలు నార్మల్ వాటర్ పెట్టేసుకొని చెయ్యి అందిట్లో పెట్టేసి వాటర్ని కొద్దిగా చిలకరిస్తూ ముద్దలు చెయ్యాలి. అది ముద్దగా. ఓకే, చిన్న చిన్నగా చేసుకోవచ్చు ఫస్ట్. అలా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చేసుకుని అప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవచ్చు.
అంతేనా? కొద్ది గిన్నె దగ్గరికి పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ మళ్ళీ కింద పడిపోయి అదంతా వాటర్ అయిపోతుంది. చెయ్యి బాగా కాలుద్ది. నూనెలో చెయ్యి ముంచి వేడి వేడి దాంట్లోకి మనం కలుపుతా వేసినా కానీ చెయ్యి కాలదు. జాగ్రత్త చెయ్యి కాలుతుంది. మరి కాలుద్ది తప్పదు. వెయ్యి కొద్దిగా. సరిపోద్దా? కింద పడేస్తాం. ఓకేనా? ఇది నేనే ఆ విధంగా మెత్తగా కలుపుకోవాలి. చేయడానికి ఇదిగండి ఈ విధంగా ఇవ్వండి తీసుకోవాలి. కనిపిస్తున్నాయి ఇవి మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి మంచిగా. మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులోకి మనం కావాల్సిన సైజుని ఆర్డర్ చేసుకుంటే మనకి బాగుంటుంది. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు దొరుకుతాయి, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా దొరుకుతాయి అన్నమాట. మోదకులు చేసేటప్పుడు మధ్యన మనం ఇలాగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి. మధ్యలో స్టఫ్ లాగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఆల్రెడీ రాత్రి చేసి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఒక మందం కొబ్బరి లడ్డులాగా 100 చేసుకున్నాము. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలాంటి మామూలుగా స్టీమ్ పెట్టే ఉంటాయి కదా పెద్దవి పాత్రలు, అలాంటివి మేము ఒకటి తీసుకున్నాం. ఇడ్లీ పాత్ర మనం ఇడ్లీ పాత్ర కూడా వాడుకోవచ్చు చిన్నగా చేసుకునే వాళ్ళు. ఇలాగా వీటికి కొద్దిగా మధ్యలో నూనె యాడ్ చేసుకుని ఇలా రాస్తే మనం ఇది బియ్యం పిండి కదా, దీనికి అంటుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇలా 2 చేతుల మధ్య ఇలా ఒత్తేస్తే పెద్దగా చపాతీలాగా అప్పచ్చులాగా వచ్చేది. సింపుల్గా అయిపోతుంది. ఆ స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కింద నుంచి ఇలా ప్రెస్ చేసాడు. అందుకే నేను ఇలా ప్రెస్ చేసుకో. లోపల ఓపెన్ గా ఉండడం వల్ల ఇలా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. సార్ దీంతో చేసుకోలేదంటే? లేదు ఇద్దరు ఒక్కొక్కటి వాడుకోవచ్చు. లేట్ అయిపోద్ది. ఎందుకు లేట్ అయిపోద్ది? బాగా వచ్చింది సన్ని. ఇది మరే డైరెక్ట్ గా ఇది ఉంది కదా స్టీమర్లో ఇలా వేసేసుకో. ఓకే. చేతికి అంటుకుంటా ఉంటే ఇలా వాటర్లో చెయ్యి డిప్ చేసేసుకొని నేను అనుకుంటున్నాను కింద ప్లేట్ అడుగున ప్లేట్ వేసుకుంటే బెటర్ ఏమో స్టీమర్ కి. వెళ్ళి తీసుకొచ్చేస్తా అలాంటి ప్లేట్లు. ఒక 2 ఒకటి సరిపో. ఒకటి మన దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంది కదా. ఇలా దీని మీదకి ఇలా పూసేసి ఓకే ఒక ముద్దలాగా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇది ఇలా చేసేసి 2 చేతుల మధ్య ఇలా పెట్టి ఒత్తేస్తే ఇది పెద్దగా వచ్చిందా.
ఈ పెద్దగా వచ్చినా కానీ ఇలా వీటి మధ్యన వేసేసి కొబ్బరి ఉండ తీసుకొని అంతే ఇలా ఇది కింద ఓపెన్గా ఉంది కాబట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటే దీనికి ఇలా మంచిగా స్మూత్గా రావడం కోసం అంతే. ఇది దీనికి కావాల్సినంత తీసుకొని మిగతాది బయటకు పంపించేద్ది. ఇదిగో బయటకు వచ్చేసిందా, అదిగో దానంతటి వచ్చేద్ది. ఎక్కువగా ఉందనుకో ఇలా తీసేసుకొని ఇలా కొద్దిగా తడి చేసి ఇలా కొద్దిగా సైడ్కి వచ్చేసింది, ఇలా తీసేసుకోవడం. ఓకే, ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఇది ఇలా 2 వేల మధ్య ఒకటి ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇలా వస్తుంది మాట. ఓకే, జారిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా పెట్టేసుకోవడం. యాడ్ చేసేసుకొని గ్యాస్ మీద ఎక్కించేయడమే. మనకి చక్కగా అప్పుడప్పుడు తినాలనిపిస్తే కదా స్వీట్ లాగే చక్క చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవడం ఇలా ఉంటుంది. అయిపోద్ది ఈజీగా. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ఇంకొక 5 ఎన్ని పట్టేస్తాయి. 32 ఇక్కడ పెట్టు. 32 నువ్వు కొన్ని పక్కన పెట్టుకో. దీని మీద వేసేసి దీని మీద కొన్ని బాల్స్ అందుట్లో వేసుకొని మనం 32 ఎన్ని వచ్చినాయి? 32 సరిపోతుంది నాకు తెలిసిందిలో. నేను 40 వచ్చేసినాయా? ఇంకోటి చేస్తాను. ఈ లోపు నువ్వు అది తెచ్చేసుకో. కెమెరా ఇది తెచ్చేసి ఇక్కడ పెట్టుకో. ఇది షిఫ్ట్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? ఓకే, జగ్గుతో తెచ్చి పోసుకోవచ్చు కదా వాటర్. చూపించడానికి ఇది పెట్టేసుకుంటే దాని రన్నింగ్లో ఉంది వాటర్. ఇది స్టీమ్ గిన్నె ఉంది కదా, ఆ స్టీమ్కి అడుగు బాగానే వాటర్ వేసుకోవాలి. 1 లీటర్ వాటర్ వేసి అది ఆ ప్లేట్. ఇంకో ప్లేట్ కూడా చేసేద్దామా? ఫస్ట్ పెట్టేద్దామా? సరే, ఇదిగోండి ఈ విధంగా మొత్తం 40 వచ్చినాయా. ఇదొక ప్లేటు, ఇంకా ఎన్ని ఉన్నాయి? 2 ప్లేట్లు. అంటే 100 చేయాలంటే ఈ లోపు అవి చేసేసరికి ఈ లోపు స్టీమ్ బాయిల్ అయిపోతాయి. సరే, తీసుకెళ్ళు. దీనిపైన మూత ఉండాలి కదా, పెట్టేసుకొని పైన మూత వేసేసుకోవడం అంతే. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి గ్యాస్ మీద ఎక్కించేయడం పద. ఈ విధంగా మళ్ళీ పొయ్యి ఆన్ చేసేసుకోవాలి. అంత దగ్గరికి నొక్కి పెట్టి ఆన్ చేయకో. గ్యాస్ ఆన్ చేసేసి మనం ఇప్పుడు మోదగులు చేసాం కదా, అది స్టీమ్ అంతే. ఇది ఇలా పెట్టేసుకోవడమే. మనకి ఎన్ని వచ్చినాయి? మొత్తం 3 ప్లేట్లు కదా స్టీమ్ పెట్టేసి. మొత్తం ఏంటంటే 3 4 5 మొత్తం 5.
కిందది వాటర్ వేసేది, మిగతా మోదగులు వేసేవి. మొత్తం 4 ప్లేట్లు. మొదటి 3 మొత్తం, ఇంకా 2 ఉన్నాయి అక్కడ. ఇంకా స్టీమ్ పడతాము, సేమ్ అంతే. స్టీమ్ వచ్చి పైకి పెద్ద పని ఏం కాదు, కష్టంగా ఉండే పని కూడా కాదు, చాలా ఈజీ. అయిపోయినట్టు ఉన్నాయి సన్ని. అయిపోయినాయి. ఒక వాయి అయిపోయింది. ఇది కొంచెం చూడండి, చక్కగా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వాయిని దించేయాలి. దించేసి మళ్ళీ ఇంకో వాయి ఎక్కిచ్చేయాలి. దించేసి పక్కన పెట్టేసి మళ్ళీ వాటర్ ఎక్కిచ్చేసేసి ఇంకో వాయి పెట్టేద్దాం. కింద పెట్టేద్దు అక్కడ. మనకి పాల వెల్లు దొరకడానికి చాలా పెద్ద టాస్క్ కదా. ఇక్కడ ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి క్యూ కట్టి లైన్ లో నుంచి కొనుక్కోవాలి కదా. పైగా అసలు ఏ సంవత్సరంలో లేదు కదా, ఈ సంవత్సరం బాగా పడుతున్నాయి వర్షాలు. సరే ఎక్కించేసి వస్తానే. ఎన్ని వచ్చినాయి? 80 ఇంక 20 చేయాలి సార్. నేను పొగలు చూడు. ఓ ఇంకా ఉడకాలనుకుంటా. లేదు, స్టీమ్ అయిపోయింది. దీంతో అంటే దాంట్లో ఇంకా 2 పడతాయి. లేట్ అయిపోయింది బాబా. ఇలా లేట్ చేయకూడదు తెలుసా. ఏం కాదు, అతనికి నేను ఏం చెప్పినా 8:30 కల్లా అవుతుంది అన్న, ముందే బుక్ చేస్తాడు. కవర్లో వేసేసుకో. ఇదిగో కవర్.
అసలు లెక్కే లేదు. ఇంకా ఒకటి చెప్తాను. మనం కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాం. అంత ఉంది. సరే టేస్ట్ కోసం ఉంచామే. మన సాయంత్రం దాన్ని ఎలా ఉంటుందో ఉన్నాయి, అవి ఉన్నాయి. నేను చెప్పింది అది కాదు. అంటే ఇక మళ్ళీ తక్కువ ఉన్నాయి కదా బాక్స్ ఖాళీగా. ఓ ఫోటో తీసుకుంటా వీటిని. అవసరం లేదు సన్ని, ఇప్పటికి లేట్ అయిందంటే మళ్ళీ లేట్ చేస్తూ ఉంటాం. సరే అంతేనా? ఏమని చెప్పను. మొదట్లో ఆర్డర్ రెడీ. మేము మోదకులు బయట నుంచి ఆర్డర్ చేశారు కదా, ఒక 100 మోదకులు. మార్నింగ్ మేము 3కి లేచి మొత్తం మేము కూడా మంచిగా స్నానాలు చేసి అన్ని రెడీ అయ్యాకే స్టార్ట్ చేసాము. చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:30 అవుతుంది, 8:30 అవుతుంది. మొత్తం అయిపోయినాయి. 100 మోదకులు చేసాము. ఓకేనా అండి? అయితే ఈ మోదకులు ఆల్రెడీ తెలియని వారు కూడా తెలుస్తుంది, చేసుకోవడం వస్తుందని ఈజీగా చేసి చూపించాము. నేను చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా అండి? మేము చేసిన ఈ మోదకులు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేస్తా ఉండండి. బాయ్.